లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ గారు తాజాగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 92,000 కోట్లతో భారత ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య వడివడిగా అడుగులు కూడా పడుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎన్జీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మధ్యలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది, చాలా చెట్లని కొట్టేయాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి 1-2 తెగల్ని షోంపాయ్ అలాగే నికోబరీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఐలాండ్స్లోనే చాలా సంవత్సరాలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఇలా రకరకాల అభ్యంతరాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎట్టకేలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎస్, ఈ ప్రాజెక్టు నిర్మించవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పర్టికులర్గా రాహుల్ గాంధీ గారు రంగంలోకి దిగారు. చూడండి, ఎంత 600 సుమారుగా 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ రెయిన్ ఫారెస్ట్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. దాదాపు 10 లక్షల చెట్లను కొట్టేస్తోంది. చాలా అరుదైనటువంటి జాతులు, జీవజాతులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. 2 ఆదివాసీ తెగలు కూడా వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కోల్పోతున్నాయి. వాళ్ళ ఉనికే వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇలాంటి ఒక 2 నిమిషాలు వీడియో చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ బీజేపీ అడుగుతున్నది ఏంటి అంటే, రాహుల్ గాంధీ గారి ప్రేమ నిజంగా పర్యావరణంపై ఉన్నదా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఆ ఆదివాసీ తెగలపై నిజంగా అంత ప్రేమ చూపిస్తున్నారా? కొన్ని కారణాలు కొంతవరకు వ్యాలిడ్ అయి ఉండవచ్చు. కానీ పరిశ్రమలు కట్టాలన్నా, ఎయిర్పోర్ట్లు కట్టాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా కూడా కొన్ని సందర్భాలలో అడవుల్ని కొంతమేర కొన్ని చెట్లని నరకాల్సి ఉంటుంది, కొన్ని చెట్లను తీయాల్సి ఉంటుంది. దానికి బదులుగా మరొక చోట చెట్లను నాటాల్సి ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ ప్రయత్నం జరుగుతోంది. బట్ డెఫినెట్గా కొంతమేర ఈ నష్టం జరుగుతోంది. లార్జర్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. లాభం ఎక్కువ జరుగుతోందా, నష్టం ఎక్కువ జరుగుతోందా? ఎందుకు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంత ముఖ్యమైనది? దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? రక్షణ పరంగా ఆ ప్రాంతంలో అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది, అలాగే ఒక పోర్ట్ రాబోతోంది, ఒక టౌన్షిప్ రాబోతోంది. తద్వారా ట్రేడ్ కూడా డెవలప్ కాబోతోంది. 92,000 కోట్లు అంటే మాటలు కాదు. 72,000 కోట్ల ఎస్టిమేషన్తో మొదలైనటువంటి ప్రాజెక్టు ఈ రోజున 92,000 కోట్లకు చేరుకుంది. భవిష్యత్తులో అది పెరగవచ్చు కూడా. కానీ ఇక్కడ ఇది రాజకీయ రంగు పులమడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టుగా కనబడుతోంది. ఈ ప్రాజెక్టు పేరుతో 1,000 కోట్ల రూపాయలు అదానీకి దోచిపెట్టడానికే మోదీ సిద్ధమవుతున్నారు. అదానీ యొక్క ఫ్యాంటసీస్ని ఫుల్ఫిల్ చేయడానికి మోదీ ఈ యొక్క ఐలాండ్ని రాసిచ్చేయబోతున్నారు. దీన్ని అడ్డుకొని తీరాలంటూ రాహుల్ గాంధీ గారు రంగంలోకి దిగారు. ఇక్కడే బీజేపీకి కానీ చాలామందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, నిజంగానే పర్యావరణం పైన రాహుల్ గాంధీ గారికి అంత ప్రేమ ఉందా? అండమాన్ నికోబార్ ఐలాండ్స్పై, జీవజాతులపై అంత ప్రేమ ఉందా? లేకపోతే ఈ ప్రాజెక్టు కట్టడం ద్వారా ఎక్కువ ఇరిటేట్ అవుతోంది, ఎక్కువ నష్టం జరిగేది చైనాకి, ఇంకో రకంగా చెప్పాలంటే అమెరికాకి కూడా. అమెరికాకి ఎందుకు నష్టం అంటే, అమెరికా ఎప్పుడు కూడా ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు స్వతంత్రంగా ఎదగకూడదు, మా మీదనే ఆధారపడాలి అనేటువంటి యాటిట్యూడ్ అమెరికాకు ఉంటుంది. అది అమెరికా పర్స్పెక్టివ్లో. చైనా విషయానికి వచ్చేసరికి మలక్కా స్ట్రైట్, ఆ మార్గం గుండానే చాలా వరకు రాకపోకలు జరుగుతాయి. ఆ మార్గంలోనే మలక్కా జలసంధికి చాలా దగ్గర ఇది. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చాలా దగ్గర. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో మా ఆధిపత్యం పోతుంది, డెఫినెట్గా పోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా ఆధిపత్యం ఆ ప్రాంతంలో పోతుంది. చైనా షిప్పులు అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. దేనికోసం? రీసెర్చ్ పేరుతో తిరుగుతాయి. కానీ అక్కడ యాక్చువల్గా జరుగుతుంది రీసెర్చ్ కంటే కూడా నిఘా, సర్వేలెన్స్ చేస్తాయి. ఎక్కడ ఏం జరుగుతోంది, ఏం రీసెర్చ్ జరుగుతోంది, ఇవన్నీ కూడా నిఘా వేయడానికి చైనా ఈ షిప్పులను అక్కడే మోహరిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అక్కడ కడతామో, ఈ పోర్ట్ అక్కడ నిర్మిస్తామో, తప్పనిసరిగా ఖచ్చితంగా చైనా ఆధిపత్యం, చైనా డామినెన్స్ పోతుంది. ఇందుకోసం చైనా నేరుగా లీగల్గా మనతో పోరాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన ప్రాంతంలో, మన అధీనంలో ఇది కడుతున్నాం కాబట్టి లీగల్గా చైనా భారత్ని ఎదుర్కోలేదు. మరి ఏం చేయొచ్చు? బ్యాక్ డోర్స్లో కొన్ని ఎన్జిఓలను వెనకుండి ప్రోత్సహించడం, మీకెందుకు మేము వెనకాల నుండి ఫండింగ్ ఇస్తాం, మీరు ఆందోళన చేయండి. ఆరావళి పర్వతాల విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు విషయంలో కూడా డిఫెన్స్ పరంగా మనకు చాలా అవసరం, వ్యూహాత్మకంగా చాలా అవసరం, ట్రేడ్ విషయంలో అవసరం. 3-4 ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయత్నాన్ని, భారత్ని అడ్డుకోవడానికి ఈ ప్రాజెక్టు కట్టకుండా చైనా చాలా కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలో కానీ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున్నాయా ట్రాప్లో? లేకపోతే తెలిసే చేస్తున్నారా? ఎందుకంటే క్రెడిట్ వెళ్ళకూడదు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే డెఫినెట్గా 3 ఫేజ్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. మొదటి ఫేజ్ పూర్తవడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చు. 3 ఫేజ్లు పూర్తవడానికి బహుశా 2050 ఆ ప్రాంతంలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే డెఫినెట్గా ఆ క్రెడిట్ మోదీ సర్కార్కి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి తీరాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్. సో ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదా రాహుల్ గాంధీకి ఉండవచ్చు. రెండో కారణం ఏమై ఉంటుంది, చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే చైనాకి కాంగ్రెస్ పార్టీకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నది. గతంలో 300 కోట్ల రూపాయల MOU కూడా కుదిరింది, ఫోటోలు కూడా ఉన్నాయి. బట్ దాని గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడదు, దానికి వివరణ కూడా ఇవ్వదు. కాబట్టి ఇప్పుడు కూడా చైనా భారత్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను తన స్వలాభం కోసం తన ట్రాప్లో లేదా డబ్బులు ఇస్తుందా లేకపోతే ఏం చేస్తుందో తెలియదు. మరి అలాంటి ప్రయత్నం ఏమైనా చైనా చేస్తుందా? కాంగ్రెస్ పార్టీని కూడా లోబరుచుకుందా, తన గుప్పిట్లో పెట్టుకుందా చైనా? తెలియదు. బట్ అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారు నేరుగా అక్కడ నికోబార్ ఐలాండ్స్లో నికోబార్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మరీ అక్కడ వీడియో రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో పెట్టారా? ఎందుకని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది? అమెరికా అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది, చైనా అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని NGOలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తాయి. ఈ ప్రాజెక్టు కట్టకూడదు, మొత్తం సర్వనాశనం అయిపోతుంది, జీవజాతులు అంతరించిపోతాయి, 10 లక్షల చెట్లు నరికేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు. అందులో కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. బట్ వాటిని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం దగ్గర కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా లాభం ఎక్కువ, నష్టం ఎక్కువ, రెండు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. డెవలప్మెంట్ వర్సెస్ పర్యావరణం రెండూ అవసరమే, రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇలాంటి విషయాలలో విదేశీ శక్తులతో చేతులు కలపడం అనేది క్షమించరానటువంటి నేరం. ఒకవేళ అది నిజమైతే మాత్రం తప్పకుండా ప్రజలు ఆ రాజకీయ పార్టీలను కానీ ఆ NGOలను కానీ శిక్షించాల్సిందే. మరి మీకేమనిపిస్తోంది? గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయా? ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చైనా ట్రాప్లో ఇరుక్కుందా? తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.